బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ మదన్ బి లోకూర్ను ప్రభుత్వం నియమించింది. విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ లోకూర్ విచారణ జరపనున్నారు. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ను వ్యవహరిస్తారు. ఇక నుంచి బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ను ప్రభుత్వం నియమించింది. విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ లోకూర్ విచారణ జరపనున్నారు. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు.